ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా వరుసగా రెండో ఏడాది కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు వేట నిషేధ భృతి నిమిత్తం 49.86 కోట్ల మేర లబ్ధి చేకూరిందని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. 2026-27 సంవత్సరానికి మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో జీవన భృతి కొరకు రాష్ట్ర ప్రభుత్వం 20,000 చొప్పున అందించే ఆర్థిక సహాయం పంపిణీని మంగళవారం నెల్లూరు జిల్లా తుమ్మలపెంటలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆన్లైన్ ద్వారా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, శాసనమండలి సభ్యులు గారి పద్మశ్రీ, పేరబతుల రాజశేఖరం, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు, మత్స్యకార నాయకులు, మత్స్యశాఖ అధికారులతో కలిసి పాల్గొన్నారు. అనంతరం కాకినాడ జిల్లాలో మత్స్యకార సేవలో కార్యక్రమం క్రింద అర్హులైన 24,930 మంది లబ్ధిదారులకు 49.86 కోట్లు మెగా చెక్ను పంపిణీ చేశారు. అలాగే సీబీట్ కల్టివేషన్ పైలట్ ప్రాజెక్టుకు ఎంపికైన తొండంగి మండలం దానవాయిపేటకు చెందిన యజ్జల లక్ష్మి, యూకొత్తపల్లి మండలానికి చెందిన చింతకాయల పోలీశ్వరులకు అనుమతి లేఖలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మత్స్యకార సేవలో కార్యక్రమం ద్వారా కాకినాడ జిల్లాలో 24,930 మంది మత్స్యకారులకు 49.86 కోట్లు వేట నిషేధ భృతి కింద లబ్ధి చేకూరినందుకు జిల్లా మత్స్యకారుల తరపున గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్లకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. సముద్ర వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది మత్స్యకార సేవలో కార్యక్రమాన్ని లబ్ధిదారులకు అందించిందన్నారు. ఎమ్మెల్సీ కరి పద్మశ్రీ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పనిచేస్తుందన్నారు. వేట నిషేధ కాలం 2 నెలల పాటు మత్స్యకారులు ఎవరూ సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని ఆమె సూచించారు. మరో ఎమ్మెల్సీ పేరబతుల రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు వేట నిషేధ కాలంలో అందిస్తున్న నిషేధ భృతి క్రింద అందిస్తున్న 20,000 రూపాయల ఆర్థిక సాయం కొంత ఉపశమనం మాత్రమేనన్నారు. డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో మొత్తం 119 కిలోమీటర్ల కోస్తా తీర ప్రాంతంలో 23 ల్యాండింగ్ సెంటర్లలో 51 మత్స్యకార గ్రామాల్లో ప్రజల జీవనోపాధి పొందుతున్నారన్నారు. కాకినాడ పట్టణ శాసనసభ్యులు వనమాడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వేట నిషేధ కాలంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులను ఆదుకునే లక్ష్యంతో మత్స్యకార సేవలో కార్యక్రమం క్రింద నిషేధ భృతిని అందించడంతో రాష్ట్రమంతటా పండుగ వాతావరణం నెలకొందన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు ఆర్థిక స్వాతంత్ర్యాన్ని కల్పించడం ఘనత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందన్నారు. నిర్మాణ దశలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులు వేగవంతం చేసి సకాలంలో అందుబాటులోకి వచ్చేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏపీ మత్స్యకార కోఆపరేటివ్ ఫెడరేషన్ వైస్ చైర్మన్ బల్సాడి రంగారావు, అగ్నికుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పి రాజు, కుమారస్వామి, అప్పసాడి డైరెక్టర్ వంక కొండబాబు, జిల్లా మత్స్యశాఖ అధికారి కె కృష్ణారావు, డిఆర్డీఏ పీడీజీ శ్రీనివాస్, ఏడీఎఫ్ ఎం లావణ్య, ఎఫ్టీఓలు గోపి, రామకృష్ణ, అనురాధ, నూకరాజు తదితరులు పాల్గొన్నారు. అక్కడికక్కడే పరిష్కారం చేస్తారు. మీలో గొడవలుంటే సర్ది చెప్తారు. తర్వాత ఇప్పటికప్పుడు మాట్లాడి వీరినంత వరకు గొడవలు లేని సమాజాన్ని ఏర్పాటు చేయడానికి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నాం. మేము గొడవలు లేని సమాజం కోసం పోతే ఫేక్ ప్రచారంతో గొడ్డలి పాపి ఎప్పటికప్పుడు గొడవలు సృష్టించడానికి ముందుకు వస్తున్నారు. అందుకే మీరు అందరినీ కొడుతున్నా గొడవల వల్ల మనకు లేనిపోయిన సమస్యలు వస్తాయి. మన ఎనర్జీ అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకొని ముందుకు రావాల్సిందిగా మరొకసారి కోరుకుంటూ తుమ్మలపెంట నా హృదయంలో ఎప్పుడూ ఉంటుంది, గుర్తుపెట్టుకుంటారు. మీరు చూపించిన స్ఫూర్తి నా జీవితంలో మర్చిపోలేను. మత్స్యకారులు చూపించిన స్ఫూర్తిని గుర్తుపెట్టుకొని మళ్ళీ మత్స్యకారుల కోసం ఇంకా ఉత్సాహంగా పనిచేసి మీ రుణం తీర్చుకుంటారని మరొకసారి ఆలోచిస్తూ ఆత్మహత్య ప్రభుత్వం దృష్టిలో పెడితే జగన్మోహన్ గారు ఆక్ష పెట్టడానికి ప్రయత్నం చేశారు. అలాంటిది రాష్ట్రంలో ఎవరైతే చెరువు మీద ఆధారపడి బతుకోవడం అందరూ కూడా రోడ్డు మీద వచ్చి ధర్నా చేసి కోర్టుకి వెళ్ళి ఆపుకోవడం జరిగింది. ఆ కోర్టుకి వెళ్ళడానికి కూడా ఆ రోజున ప్రతిపక్షం ఉంటే చంద్రబాబు నాయుడు గారే ఈ మత్స్యకారులకి నేను అండగా ఉంటానని ముందుకు వచ్చి ఆ రోజున కోర్టుకు కూడా సహకరించిన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారి గురించి సందర్భంగా తెలియజేస్తున్నాను. కోర్టుకి ఆపుకోవడం జరిగింది. 217 జీవో పెట్టారండి. రద్దు చేయడానికి కూడా చేస్తే ఎవరు పట్టించుకోలేదు. మంత్రులు పట్టించుకోలేదు, ముఖ్యమంత్రి పట్టించుకోలేదు, ఎవరు పట్టించుకోలేదు. అలాంటిది ప్రభుత్వం రాగానే మొట్టమొదటిగా 217 జీవో రద్దు చేసి ఎవరి చెరువులు ఆలయం చేసుకోవచ్చని స్వేచ్ఛ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు సందర్భంగా తెలియజేస్తున్నారు. రెండోది, ఈరోజు మన బోట్ల విషయం వస్తే
ఈరోజు ఇప్పుడే అన్ని మాట విన్నారు అక్కడ లైవ్ ద్వారానే విన్నారు మీరు, అని కొత్తగా ఏం చెప్పకండి. అదే మన జిల్లాలో చూసుకున్నట్టయితే ఈరోజు మనకున్న ఫిషింగ్ హార్బర్ ఎన్నో సంవత్సరాలకు ఉంది. ఆ ఫిషింగ్ హార్బర్ పాడైపోవడం, దాన్ని ప్రపోజల్ పెట్టాం. ఆ ప్రపోజల్ కూడా తొందరగా అయ్యేలా చూడమని ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను, ఫిషింగ్ హార్బర్ తొందరగా అవ్వాలి. అదే కాకుండా మనకు ఉండేది రెండోది ఏదైతే కుంభాభిషేక రేవు, ఆ కుంభాభిషేక రేవులో కూడా ప్రపోజల్ పెట్టడం జరిగిందండి. అది కూడా ఈ సందర్భంగా మన రేవు కూడా తొందరగా చిన్న హార్బర్గా మనం కట్టుకోవాలని ప్లాన్ చేస్తాం. దాన్ని కూడా తొందరగా పూర్తి చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఎన్నో సంవత్సరాలుగా కోరిక ఎవరో నెరవేర్చలేకపోయారు, కుంభాభిషేక బ్రిడ్జి. ఆ బ్రిడ్జి లేకపోవడం వల్ల తుమ్మిలిపేట బోట్లన్నీ కూడా వెనక్కి ఉండిపోవడం, ఇబ్బంది పడడం, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అలాంటిది కూడా ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంక్షన్ అయింది. అది కూడా తొందరగా పూర్తి చేసేలాగా బ్రిడ్జిని కూడా పూర్తి చేయాలని 49,86,00,000 వ్యయంతో 24,930 మందికి మనము 20,000 చొప్పున వాళ్ళ ఖాతాలకే ఈరోజు జమ చేయడం జరుగుతుంది. దీనికి ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి వాళ్లకు, ఉప ముఖ్యమంత్రి వాళ్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లా ప్రజల తరఫున, జిల్లా మత్స్యకార సోదరుల తరఫున. ఈ వేట నిషేధ కాలంలో వాళ్ళు కోల్పోతున్న వాళ్ళు ఇన్కమ్ని కాంపన్సేట్ చేస్తూ ఈ అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక్క కార్యక్రమమే కాకుండా జిల్లాలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమానికి మన స్థానిక శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు వాళ్ళ ఒక కృషితో, గౌరవ ఉప ముఖ్యమంత్రి వాళ్ళ ఒక కృషితో మనం ముందుకు తీసుకువెళ్ళడం జరుగుతుంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కార్యక్రమం కింద జిల్లాలో కొన్ని కార్యక్రమాలు మనం చేపడుతున్నాము. ఉచితంగా వలలు, దాంతో పాటు సబ్సిడీలో భాగంగా కొన్ని ఉపకరణాలు కూడా మనం గతంలో ఇవ్వడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు అన్నింటినీ కూడా మత్స్యకారుల సోదరులు అందరూ కూడా వినియోగించుకొని ఇంకా మెరుగైన స్థాయికి మీరు ఆర్థికంగా బలపడి మీ పిల్లలందరూ కూడా ఉన్నత స్థాయికి ఎదగాలని సందర్భంగా కోరుతూ, రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి చెందుతుంది అంటే రాష్ట్రంలో ఉన్న ప్రతి సామాజిక వర్గం, అలాగే ప్రతి సెక్టార్ డెవలప్ అయినప్పుడు అప్పుడు రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. సో అందులో భాగంగానే మనకి మత్స్యకారులకి వేట నిషేధం అన్నది 2 months అంటే 60 days మనకి కాలం నిర్ణయించబడింది. మరి ఆ టైంలో వచ్చి బ్రీడింగ్ సీజన్ కాబట్టి దయచేసి ఎవరు కూడా ఫిషింగ్కి వెళ్ళవద్దని చెప్పేసి సూచనలు ఇవ్వడం జరుగుతుంది. సో అది ఎందుకంటే మరి ఎప్పుడైతే మనం చిన్న చిన్న చేప పిల్లలు పట్టేస్తామో సముద్ర సంపద అనేది పెరగదు. సో దాన్ని మనం అర్థం చేసుకొని అందరూ కూడా ఇది పాటించవలసిందిగా కోరుతున్నాను. అలాగే రీసెంట్గా మనకి వెళ్ళకూడదని సముద్ర నిషేధ టైంలోనే చేపల వేటకి వెళ్ళకూడదని చెప్పేసి ఫిషింగ్ సంబంధించిన పెట్రోలింగ్ వెహికల్ కూడా లాంచ్ చేయడం జరిగింది. అది ఏంటంటే అంత మన భవిష్యత్తు కోసం అని చెప్పేసి అందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. అలాగే మనకి ఇప్పుడు ఈ పథకం ద్వారాగా మనకి ఒక్కొక్క మత్స్యకారుడికి ట్రెడిషనల్ ఫిషర్మ్యాన్కి 20,000 చొప్పున అందించడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 24,930 ఫిషర్మ్యాన్ ఇందులోకి వచ్చారు. సో మనం చెప్పాలంటే మన జిల్లా, మన కాకినాడ జిల్లా అండర్లోని. సో ఆల్మోస్ట్ అలాగే 1,30,000 టోటల్ స్టేట్లోని బెనిఫిషరీస్ ఉన్నారు. బెనిఫిషరీస్తో పాటు మనం అర్థం చేసుకోవాలి అన్ని కుటుంబాలు అని చెప్పేసి. సో ఎంతమందికి ఈ పథకం ద్వారా మనకి సహాయం అందుతున్నదని ఆలోచించాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి అయినా, అలాగే ప్రభుత్వం అందించిన ప్రతి ఒక్క రూపాయి అయినా అది కష్టార్జితం లెక్కలలో తీసుకొని ఖర్చు పెట్టవలసిందిగా కోరుతున్నాము. మనం 6 నెలల వ్యవధిన వేటని విరామ సమయంలో మనకి కొంత ఇబ్బంది ఉంది కాబట్టి పూర్తిగా 20,000 ఇస్తే అది అంతా సరిపోతుందని కాదు, కొంత ఉపశమనం మీకు కల్పిస్తుందని 20,000 ఇవ్వడం. మనం ఇది 2వ సంవత్సరం జరుపుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అని మనం చెప్పుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారు. మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండడంలో మొదటి సింహభాగం మీదే ఉంటారు. ఎందుకంటే ఏ విధమైన పొల్యూషన్ లేని ఆహారము మత్స్య సంపద ద్వారా మీరు ప్రజలకు అందిస్తున్నారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే వెజిటబుల్స్ కానీ, పళ్ళలో కానీ అన్నీ కూడా కెమికల్స్ మిక్స్ అయి ఉన్నాయి. ఒక సముద్ర ఉత్పత్తులు మాత్రమే ఏ విధమైన పొల్యూషన్ లేకుండా పరిశుభ్రమైన ఆహారాన్ని మీకు ప్రజలు అందిస్తున్నందుకు మీ అందరికీ కూడా మరి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటూ, ఈరోజు మీరు మన విపత్తు వచ్చిన ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది మనకి మత్స్యకార గ్రామాలకు కానీ, మత్స్యకార కుటుంబాలకు కానీ. అలాంటి ఎన్నో మరి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మీరు మరి కష్టపడి పనిచేస్తున్నారు. ఎంత చేసినా ప్రభుత్వాలు చాలా తక్కువే. మీకు
పవన్ కళ్యాణ్ గారు మరింత మెరుగైనటువంటి జీవితం మత్స్యకారుల సోదరులు ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎల్లప్పుడూ మత్స్యకారుల పక్షాన్ని నిలబడి పనిచేస్తా ఉన్నటువంటి విషయం కూడా మీరు అందరూ గుర్తుంచుకోవాలి. మరి ముఖ్యంగా ఈరోజు పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి నేతృత్వం వహించే దగ్గర నుంచి కూడా మరి ఎక్కువగా మత్స్యకారుల సోదరుల మీదే శ్రద్ధ పెట్టి పనిచేస్తా ఉన్నారు. ఈరోజు 4,900 మందికి ఇక్కడ మత్స్యకారుల వృత్తి పడతా ఉంది. ఇప్పటికే ఆల్రెడీ 20,000 రూపాయలు చొప్పున మీ అందరికీ అకౌంట్లో పడి ఉంటుంది. ఎప్పుడూ కూడా ఎందుకంటే ప్రతిరోజు ప్రాణంతో చెలగాటటువంటి వృత్తిలో ఉన్నటువంటి మీకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉండటం కూడా సమంజసమైనది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి విషయంలో కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఎల్లప్పుడూ మత్స్యకార సోదరులకి తోడుగా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.